శ్రీనివాస్ కస్తూరికి సొంత అన్న కానప్పుడు నాకు పుట్టిన బిడ్డ మాత్రం అతని పోలికలతో ఎలా పుట్టాడు? తన మనసులో ఈ ఆలోచన పుట్టినప్పటి నుండి విక్రమ్ తనలో తాను ఆలోచించడం, మదనపడిపోవడం మొదలుపెట్టాడు. తన ఆలోచనల్ని పూర్తిగా కారుమబ్బులు కమ్మేస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ తనలో ఉన్న తనను మిస్ అయిపోతున్నాడు. ఈ బాధను భరించలేని విక్రమ్ తాగడం మొదలుపెట్టాడు. తాగుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఆలోచిస్తూ తాగుతున్నాడు. మెల్లమెల్లగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కాంటాక్ట్ కోల్పోతున్నాడు. ఈ సమాజంలోని ఏ ఒక్కరూ తన ఉనికిని గుర్తించాలని విక్రమ్ అనుకోవడం లేదు. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న ఆ రోడ్లు విక్రమ్కి తన గమ్యాన్ని చూపలేకపోయి సైలెంట్గా ఉన్నాయి. ఒంటరితనం తనకు నేస్తంగా మారింది. తన చుట్టూ జరిగిన ప్రతి సంఘటన మెదడులో ఆలోచనగా పురుడు పోసుకుని గుండెల్లోకి చేరి గాయం చేస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న కారు కింద పడబోయాడు. కారులో ఉన్న వ్యక్తి కోపంగా దిగి తిడుతూ ముందుకు వచ్చి చూడగా ఎదురుగా ఉన్నది తన చిన్ననాటి స్నేహితుడు విక్రమ్. విక్రమ్, ఏంట్రా నువ్వు ఇక్కడ? ఈ వేషమేంటి? ఏమైందిరా నీకు అని కంగారుగా అడగ్గా ఏమాత్రం ఎగ్జైట్మెంట్ లేని ఫేస్తో ఫ్రెండ్ను చూసి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇంకొక మాట కదిలించినా ఏడ్చేసేలా ఉన్నాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఫ్రెండ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ తర్వాత విక్రమ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. తనకు ఎదురైన ప్రతి సంఘటన చాలా క్లియర్గా ఫ్రెండ్కు చెప్పుకున్నాడు. విక్రమ్ గతం మొత్తం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితుడు విక్రమ్కు ఒక సలహా ఇచ్చాడు. ఈ సలహాతో విక్రమ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టే ట్యూన్డ్.